అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు బరితెగిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ముసుగులో కుట్రలకు పాల్పడుతున్నారు. మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడానికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలంటూ బిఎల్ఓను బెదిరించారు. తంబళ్లపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ పిఏ నాగార్జున ఎంఆర్ఓ చెబితే ఇస్తానంటూ ధీటుగా సమాధానం ఇచ్చారు సదరు బిఎల్ఓ. దాంతో సహనం కోల్పోయి మాజీ ఎమ్మెల్యే పిఏ నాగార్జున నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నారా లోకేష్ ఆ యాప్లో అప్లోడ్ చేయమన్నట్లుగా చెప్పుకొచ్చిన అతడు నియోజకవర్గంలోని బిఎల్ఓలో అంతా ఇప్పటికే డేటా ఇచ్చినట్లుగా కూడా ఒప్పుకున్నారు. మా బిఎల్ఓకి ఫారమ్స్ ఇవ్వండి, అవి అప్లోడ్ చేయండి. మైటీడీలో ఏం ఫార్మ్స్ నా మనం ఫిల్అప్ చేసింటారు కదా, మీరు సిగ్నేచర్ చేసింటారు కదా. అవి మా ఆఫీస్ కు నా ఒక సెట్. ఇప్పుడు ఒక సెట్ వాళ్ళకి ఇచ్చేసాం మేము రైతులకి. ఒక సెట్ మాత్రమే మేము కలెక్ట్ చేసుకున్నాము. అవునమ్మా, ఒక సెట్ ఫిల్అప్ చేసిన ఫారమ్స్ వాళ్ళ ఫోటో వచ్చేసిండేది మాకు లోకేష్ గారు ఒక డాష్ బోర్డ్ పెట్టాడు మాకు బిఎల్ఏలకి. మీ బిఎల్ఏ కూడా రెడ్డి శేఖర్, అతనికి సెట్ ఇస్తే అతను మైటీడీలో అప్లోడ్ చేసి మళ్ళీ మీకే ఇస్తాడమ్మా. మేడం ఉంచుకోమన్నమాట. నేను మా ఆఫీస్ కి ఎత్తుకోబోయి ఇచ్చేసారు నాకు. మీరు చాలా యాంటీగా మాట్లాడుతున్నారమ్మా. నేను మాట్లాడుతున్నది ఒకటి, మీరు కాన్ఫరెన్స్ లో ఎక్కడ లేని విధానం మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి మా ఎంఆర్ఓ సార్ని అడిగి ఆయన పర్మిషన్ తీసి ఆయన నాకు చెప్తే నేను మీకు ఇస్తానా. మీరు పొలిటికల్ గా మాట్లాడొద్దండి. మీ గురించి నాకంతా తెలుసమ్మా. ఏం తెలుసు? మీరేమో నాకు ఒకటి, నేను ఆఫీస్ లో కూర్చొని మీరు చేసుకుంటా అంటే కుదరదు. పొలిటికల్ మాత్రం దయచేసి పక్కన పెట్టండి. మీకు ఏదో అంటే మీరు పర్సనల్ చూసుకోండి. మనకి ఏదైనా గవర్నమెంట్ చెప్పింది దయచేసి గవర్నమెంట్ పరంగా చేయండి. మాకేం ఒకటి, నేను ఏది పొలిటికల్ గా చేయను. నేను నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. నువ్వు పొలిటికల్ చేస్తున్నావు లేదని ఆయనతో నాకు అనవసరం లేదంటే మన లీడరు పార్లమెంట్ లో కమిటీలో ఉన్నాడు అతను. మా బిఎల్ఏలతో నాకు పనినా? మా బిఎల్తో చెప్పడం లేదంటే మీరు నేను లైన్ కట్టు, మీరు అట్లే ఉండండి రెడ్డి శాఖరానికి. మీరు ఫార్మ్స్ ఇవ్వాలంటే మీరు మొత్తం కాన్స్టెన్సీ మొత్తం అందరు బిఎల్ఓలు ఇస్తున్నారు, మా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. మీరేందుకు కొత్తగా మాట్లాడుతున్నారే? ఇన్యాక్టివ్ బూత్ వచ్చింది మాకు, అది 202 మాకు ఇన్యాక్టివ్ బూత్ వచ్చింది. మేమేం చెప్పాలి సార్కి చెప్పండి. మేము బిఎల్ఓ ఇవ్వలేదని చెప్పేది మేము. నేను కూడా ఇస్తాను కదమ్మా. నేను ఒకటి చెప్తా అంటమ్మా, ఒకటి నా కాన్ఫరెన్స్ లో చెప్తే ఇస్తానా. ఎవరు? మా ఎంఆర్ఓ సార్ చెప్పండి, ఆ సార్ చెప్తే ఇస్తా. నేను ఇప్పుడే మాట్లాడుతా ఉండు. ఇది కరెక్ట్ గా చెప్తున్నా, ఇది మాట్లాడుతా నేను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిఏ ఇలా బిఎల్ఓకి కాల్ చేసి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడం, థ్రెటనింగ్ చేయడం అనేది, దీనిపై మరి ఈసీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? మరి ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు? కార్తీక్, సర్ ప్రక్రియ పైన ఇక కూటమి నేతలు అరాచకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయనడానికి ఈ యొక్క సోషల్ మీడియాలో పెద్ద వైరల్ గా మారినటువంటి ఆడియో సంభాషణ ఇప్పుడు ప్రాథమికంగా వివరణ చెప్పొచ్చు. ప్రధానంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో యొక్క మాజీ ఎమ్మెల్యే శంకర్ పిఏగా చెప్తున్నటువంటి నాగార్జున ఆడియోగా ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలను అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, కూటమి నేతలు సహాయంతో యొక్క బిఎల్ఓల నుంచి సీట్ తీసుకుని దాన్ని మైటీడీపీ యాప్ లో వారంతా కూడా అప్లోడ్ చేసేందుకు క్షేత్రస్థాయిలో వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో అన్ని మండలాల్లో బిఎల్ఓలను బెదిరింపులకు పాల్పడుతూ ఈ విధంగా వారి వద్ద నుంచి సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫార్మాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి వాటన్నిటిని కూడా బిఎల్ఓల నుంచి అధికారికంగా వారి యాప్ లో అప్లోడ్ చేపడుతున్నట్లుగా అధికారికంగా ఈ యొక్క సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి యొక్క ఆడియో ఇప్పుడు ప్రాథమికంగా దీనిపైన ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ విజయమూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.